సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వద్ద లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్, నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని, రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acres కి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్లు పట్టింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించి ఒక్క సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్ లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం. ఈ రోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్ లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్లు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణ దేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటల్. ఇప్పటికి 1 year అయింది. ఫైనాన్స్ సెక్రటరీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది, మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్ లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6 లో 1 year లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్, ఫస్ట్ మీరు పెన్షన్స్, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ల పైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్ కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్ లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్ గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి, చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు, ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని.
భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్, 50% ఫిమేల్ ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకుండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్స్, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీన్ని పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దర్ ఎ బిగ్ ఫోర్స్, బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిరు ప్రయత్నమే, చిన్న ప్రయత్నం. ఈ రోజు మనం ఇచ్చినటువంటి స్త్రీ శక్తి ఫ్రీ బస్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్ గా మార్పు తీసుకొస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్కి పోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా, వేరియస్ యాంగిల్స్ లో ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఆర్టీసీ కూడా అభినందనలు. 90% పైన పెరిగింది ఆక్యుపెన్సీ, 90+ పెరిగింది. ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం. ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం. దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 7,000, రాష్ట్రం 14,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 ఇచ్చాం. 3 ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం. వాళ్ళకు కూడా 15,000 రేపు అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.